హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న దోసలు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఒక కప్ జొన్నలు, ఒక కప్ మినపప్పు, ఒక కప్ రైస్ అండ్ ఒక టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నిటిని ఇప్పుడు ఒక బౌల్‌లో వేసి 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. చూడండి, అన్నిటిని కలిపి ఒకే బౌల్‌లోకి వేసేసుకుంటున్నాను నేను. ఇవి నానబెట్టుకునే ముందే శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. చూడండి, మెంతులు కూడా నేను ఒకేసారి వేసేసాను. ఈ జొన్న దోసలకుండే స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో టేస్ట్‌లో గాని, టెక్స్చర్‌లో గాని ఎక్కడా తేడా ఉండదు. చూడండి, ఇప్పుడు నేను మీకు 5 అవర్స్ తర్వాత నానాక ఎలా ఉంటాయో చూపిస్తున్నాను. చక్కగా నానేయి ఇప్పుడు నేను పిండిని గ్రైండర్‌లోకి వేసేసుకుంటున్నాను. అండ్ మన దోస కూడా రెడీ అయిపోయింది. మీ అందరికీ దోస పోసుకోవడం వచ్చు కదా అని చెప్పి నేను ఫుల్ క్లిప్‌ని రికార్డ్ చేయలేదు. చూడండి, అసల టెక్స్చర్‌లో ఏ మాత్రం తేడా లేదు. నేనైతే ఇక్కడ ఈ జొన్న దోసలోకి వెజ్ కుర్మా చేశాను. ఈ జొన్న దోసల్ని మీరు కూడా ట్రై చేస్తారు కదూ! మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.